అది కలిగించేటటువంటి ఒక మహాత్ముడు దానికి కనుక తోడైతే ప్రేమ ఇంతమంది మీదకి వెళ్ళి ఇన్ని శ్రమలు పడక్కర్లేదు. దానికి ఒక నిజమైనటువంటి ఒక స్థితి, ఒక నిజమైన ఆనంద ధామం తనున్న చోటే, ఎక్కడో కాదు, ఒక అడుగు ముందుకు వేయగలదు, అడుగు వెనక్కి వేయగలదు, ఉన్న చోటే తనకి అఖండమైన ఆనందాన్ని వర్షింపజేసే ఒక వస్తువు తన దగ్గర ఉంది. ఆ వస్తువునే తెలియకనే వెతుక్కుంటుంది. సో తెలియకుండా ప్రేమ అంతర్వాహిని అయినటువంటి ప్రేమ అంతర్యామిని వెతుక్కుంటుంది. దీని స్వామి గీతలో అంటాడు, మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ప్రతి ప్రాణి నన్నే తెలుసో తెలియకో వెతుక్కుంటుంది. కారణం నా వల్లే వాళ్ళకి పూర్ణ. వాళ్ళకి తెలియదు, తెలిస్తే భక్తుడు, తెలియకపోతే. మొత్తం మీద ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా నా ప్రేమ, నేను ఒక అలగా ఉన్నాను, నాకు ప్రేమ సాగరుడు కావాలి. అలాగే నిజమైనటువంటి పూర్ణత్వం మరొక అల వల్ల కాదు, సాగరం వల్లే పూర్ణత్వం. ఎరటానికి పూర్ణత్వం కదలి వల్లే. కనుక నా మీద అఖండమైన ప్రేమను కురిపించేటటువంటి ఒక సాగర స్వరూపుడు, ప్రేమ సాగరుడు నాకు కావాలి. నన్ను తనలోకి తీసుకుని, ఏదో ప్రస్తుతం పరిమితంగా ఉన్నాను కదా, నన్ను ఒక విశాలుడిగా చేసి నన్ను తన ఎంత స్థితిలో ఉన్నాడో అంతటి స్థితికి నన్ను తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక నిర్హేతుక ప్రేమని నాకు కురిపించేటటువంటి వాడు నాకు ఇప్పుడు కావాలి. అదే మనసు నిరంతరం అటువైపు తిరుగుతోంది, వెతుక్కుంటోంది. ఇలా వెతుక్కుంటున్న మనసుకి ఒక సరైన మహాత్ముడు బోధ గనక తోడైతే ఒక అవగాహన ఏర్పడుతుంది. అంటే ఇంతవరకు చెప్పుకున్నది తీసుకుంటే ప్రేమ ఎవరిని ప్రేమించాలి, ఈ ప్రేమకు పూర్ణత్వం ఎక్కడ, ప్రపంచ విషయాలను ప్రేమిస్తే వీళ్ళు శాశ్వతులా, వీళ్ళు ఎవరైనా నిత్యమా, నాకు కావలసింది నిజమైన శాంతి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ శాశ్వతం, ఎవరెప్పుడు ఉంటామో అర్థం కాదు, ఏది ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. నిరంతరం మార్పు చెందుతుంది ప్రపంచం. నిరంతరం మార్పు చెందేటటువంటి ఈ ప్రపంచం మీద తీసుకెళ్ళి నా ప్రేమను పెడితే, నా ప్రేమ చాలా విలువైంది, దీన్ని తీసుకెళ్ళి ప్రపంచంలో పెడితే అది భజనం అయిపోయి అది వాడు తిరిగి బాధ పెడితే మళ్ళీ వెనక్కి తీసుకొస్తే మళ్ళీ నా ప్రేమ ఇంకొద్ది తీసుకుని వెళ్ళడానికి ఇది సరిపోతుందా? ఇది ఇలా నా ప్రేమని కలుషితం చేసుకుంటున్నానే. తాగే కొళాయి నీళ్లలోకి కాలువ నీళ్ళు కలిసిపోతుంటే ఆ నీళ్ళు ఎలాగైనా పనికిరావో, పవిత్రమైన ఈ ప్రేమలోకి అనేక విషయాలు త్వరపడిపోతున్నాయి. దీనికి ఒక పూర్ణత్వం ఇవ్వలేని వాళ్ళందరూ దీనిలో దూరిపోతున్నారు, దాన్ని భారం చేసేస్తున్నారు. ఇలా నా ప్రేమ ఇలా సఫలం అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? ఇలా ఎంతమందిని ప్రేమించాలి? ఇలా ప్రేమించడమేనా? ఈ ప్రేమ పూర్ణత్వం లేదా అన్న ప్రశ్న గనక ఎవడైతే లోపల పడుతుంటాడో వారికి ఒక్క మహాత్ముడి యొక్క తోడు గనక ఏర్పడితే, అంటే ఈ ప్రేమ ఎటువైపు వెళితే దీనికి పూర్ణత్వం కలుగుతుందో అది తెలిసి అటువైపు కదిలితే భక్తి, అది కాస్త కదిలి కరిగితే ముక్తి. ప్రేమ ఎటువైపు వెళితే దానికి పూర్ణత్వం కలుగుతుందో అటువైపు అది తెలిసి కలగాలి, తెలియకుండా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆ తెలివి మహాత్ముడు ఇస్తాడు. నీ ప్రేమను ఎక్కడ పెడితే అక్కడ పెట్టకు. నీ ప్రేమను పూర్ణత్వం ఇచ్చేవాడు అంతర్యామి. వాడు ఎక్కడో లేడు, నువ్వున్న స్థానం దగ్గర ఉంటాడు. నువ్వు వాడి కోసం ఒక ఇంచు దూరం కదా. నిన్ను చూడడానికి నువ్వు ఎలాగైతే ఎక్కడికి ఎలాగైతే వెళ్ళక్కర్లేదో, నువ్వు చోట నువ్వు చూసుకోవచ్చు. అలాగే నీ ప్రేమకి పూర్ణత్వం, నీ యందు నీకున్న ప్రేమ నువ్వు ఉన్న చోటే ఉన్నాడు. అదే అంతర్యామి, ఇన్సైడ్ గాడ్ కదా. సో ఆ అంతర్యామి వైపు నీ ప్రేమను తిప్పు అని చెప్పడానికి మహాత్ముడు రావాలి జీవితంలో. మనంతా మనం తిప్పే అవకాశం లేదు. కారణం మన ప్రేమకు బహిర్ముఖత్వం తెలుసు కానీ అంతర్ముఖత్వం తెలియదు. అది జన్మజన్మలుగా తెచ్చుకుంటున్న విద్య. అటువంటి పాడు అలవాట్లు ఉన్న వాళ్ళ మధ్య పుట్టాం, ఏమనుకోవచ్చు. అందువల్ల మనకి అలవాటు వస్తుంది అంతే. ప్రపంచాన్ని ప్రేమించడానికి అలవాటు ఉంది కానీ భగవంతుడి ప్రేమ ఎక్కడుంది? మనకి అవకాశం లేదు. మనం ఎవరికి నేర్పలేదు, మనకి ఎవరు నేర్పలేదు. సిన్సియర్గా ఒప్పుకుందాం కొంత సత్యాలు. అందువల్ల విద్యలు కూడా అలాగే ఏడ్చాయి. అంటే బహిర్ముఖం చేసే విద్యలే కానీ ప్రేమ పూర్ణత్వం ఇచ్చే విద్యలు లేవు. మొత్తం మీద ఈ విధంగా నా మీద నాకున్నటువంటి ప్రేమ, నా యందు నాకు ఎప్పుడూ ఎడతెగకుండా ఉండే ప్రేమ ఎటువైపు వెళితే దీని పూర్ణత్వమో అది తెలిసి కదిలితే భక్తి, కదిలి కరిగితే ముక్తి. అటువంటి ముక్తిని వసంగా వాడే ముకుందుడు. ఆ ముకుందుణ్ణి తన భక్తి కుసుమాలతో సింగారించుకున్న మాల ముకుందమాల. ఈ ముకుందమాల స్తోత్రకర్త కులశేఖరాళ్వార్, రాజా కులశేఖరుడు. ఆ మహాత్ముడు ఈ విధమైనటువంటి ఆలోచనతో కలిగినవాడు కాస్త తన ప్రేమ పూర్ణత్వం కూడా అర్థమైంది. అంతర్వాహి అయినటువంటి ప్రేమని ఆ అంతర్యామ వైపు తిప్పుకున్నాడు.
ఆయన గారి యొక్క స్వభావం ముక్తిం దదాతి ఇది ముకుంద. ఈ స్తోత్రం యొక్క పేరు ముకుందమాల. అర్థమవుతుందా? తెలిసి కదిలితే భక్తి, కదిలి కలిగితే ముక్తి కనుక అటువంటి ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ఆ ముకుందుడు వైపు తన యొక్క ప్రేమ కుసుమాలు, ఇలాంటి భౌతికమైన పువ్వులు కాదు, ఎందుకంటే ఇవైతే వాడిపోతాయి, ఊడిపోతాయి. తన ప్రేమ కుసుమాలను, ప్రేమమయమైనటువంటి ఆలోచనలు అనేటటువంటి కుసుమాలని చక్కగా ఒక దండగా తయారు చేసి ఆ దండతో ముకుందుని సింగారించుకున్న మాల ముకుందమాల. ఇందులోని కుసుమాలు వాడవు, శాశ్వత అక్షర స్వరూపాలు. వాటి నిండా భక్తి సుగంధం నిండి ఉంటుంది. ముకుందమాలలో ప్రతి అక్షరం కూడా స్తోత్రకావ్యం పరిపూర్ణ భక్తి శాస్త్రం. ఎందుకంటే సామాన్య భక్తులు కదా, అలాగే ఆయన చరిత్ర కొంత చెప్పుకుంటాం. సామాన్య భక్తులు కాదు, రెండు భక్తులు ఊహించలేరు. ఎప్పుడో రాలేదు గారు, కలియుగం ప్రారంభంలో వచ్చిన మహానుభావుడు, 1వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ప్రవృత్తి రాజు, సామాన్యుడైన కాదు, చక్రవర్తి, ఒక ప్రాంతానికి చక్రవర్తి. ఆయన చరిత్ర అలాగే చెప్పుకుంటాం. కనుక అటువంటి ముకుందుడి తన భక్తి కుసుమాలతో సింగారించుకున్న మాల ఈ ముకుందమాల. అటువంటి ఈ ముకుందమాల స్తోత్రాన్ని వ్యాఖ్యాన సహితంగా ప్రవచించుకునే కార్యక్రమం ముకుందమాల స్తోత్ర ప్రవచన రూప ఆరాధన పరమ పవిత్ర ఈ సింహగిరి పాద సమీపంలో ఈ ధనుర్మాసం రోజుల్లో చేసుకునేటటువంటి భాగ్యానికి మనం నోచుకునేటట్టుగా చేసినటువంటి ఆ సింహాద్రినాథుడికి అనంతకోటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఇప్పుడు ఈ కులశేఖరాల వారి వైపు, ఆయన చరిత్ర వైపు ముందుకు వెళతాం. కులశేఖరాల వారు ముక్తిం దదాతి ఇది ముకుంద, ముకుందమాల స్తోత్రం. ఈ కులశేఖరాల వారు ముకుంద భక్తి సముద్రుడు, సామాన్యుడు కాదు, సామాన్య భక్తి కాదు. భక్తి విషయంలో ఒక సముద్రం వంటి వాడు. ఎలాగో ఆయన చూస్తే తెలుస్తుంది. 40 శ్లోకాల కావ్యం, ఇందులో 39 శ్లోకాలు ఆయన రచన చేసినవి. ఆ 1వది ఆయన భక్తుడు, అంటే స్థుతికర్తను ఎప్పుడు స్తోత్రం చేయకుండా స్థుతిలోకి వెళ్ళకూడదు. కనుక కులశేఖరాల వారి యొక్క అది మొదటి శ్లోకం చెప్పుకుంటాం. కులశేఖరాల వారి యొక్క వైభవాన్ని స్థుతి చేసి మొదటి శ్లోకం, తర్వాత 39 శ్లోకాలు వారి యొక్క రచన. మొత్తం మీద ఈ స్తోత్రం ఏదైతే ఉందో ముకుందమాల, ఎప్పుడైనా స్తోత్రం అధ్యయనం చేస్తున్న ఒక మాట గుర్తుపెట్టుకు ముందుకు వెళ్ళాలి. స్తోత్రం ఇప్పుడు స్తోత్రం చేసినా మన మధ్య లేకపోవచ్చు ఒక దేహంలో, కానీ ఈ స్తోత్రాలు స్థుతికర్త యొక్క ఆధ్యాత్మిక శరీరము. వాళ్ళ ఫిజికల్ బాడీ మనతో లేదు, కానీ వాళ్ళ స్పిరిచువల్ బాడీయే ఈ స్తోత్ర రూపంగా ఉంటుంది. కులశేఖరాల వారు మన దేహంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన స్పిరిచువల్ బాడీ. మనం భక్తులమైతే లోపల మనకు దేహం ఉంటుంది, అది ఈ భౌతిక దేహం కాదు, భక్తి అనే దేహం. ఆ భక్తి అనే దేహం శాశ్వతంగా ఉంటుంది, అది ఈ అగ్నితో కాలిపోతుంది, ఈ దేహం అలా కాలిపోతుంది. సో ఈ భక్తి అనే దేహం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక శరీరం. ఈ ముకుందమాల స్తోత్రం కులశేఖరాల వారి యొక్క ఆధ్యాత్మిక శరీరం, స్పిరిచువల్ బాడీ. కనుక స్తోత్రంతో కనుక మనం స్తోత్రం పారాయణం చేస్తున్నామంటే ఆ స్థుతికర్తతో మనం సత్సంగం చేస్తున్నట్లే. శివానంద లహరి చదివితే ఆదిశంకర భగవత్పాదులు వారు ఎదుర్కొండా కూర్చున్నారనే చదవాలి మనం. ఆ స్తోత్ర రూపంలో ఆదిశంకరుడే ఉన్నాడు అక్కడ. ఒక కరావలమ స్తోత్రం చదివితే శంకర భగవత్పాదులు వారే ఉన్నారు ఆ స్తోత్ర రూపంలో. ఒక తిరుపావై చదివితే అమ్మ ఆండాళ్ళు అక్కడ ఉంది ఆ రూపంతో. అన్న భావంతో చదివితే స్తోత్రం శక్తి ఎక్కువ ఉంటుంది. అదేదో ఆవిడ రాసి వెళ్ళిపోయిందంటే నాకు ఇచ్చిందని అనకూడదు అన్నమాట. స్తోత్రం వాళ్ళ రూపమే. అలాగే ముకుందమాల కులశేఖరాల వారి యొక్క ప్రతిరూపం. కనుక ఈ 8 రోజులు లేదా 7 రోజులు అనుకుందాం, ఈ కులశేఖరాల వారితో సత్సంగం చేసుకునే భాగ్యం మనకి కలగబోతోంది. ఈ ముకుందమాల ఒక పరిపూర్ణ భక్తి శాస్త్రం. ఎందుకంటే స్వామికి ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ ముకుంద అనే శబ్దాన్ని మహా వాడాడు. ఈ నామమే వాడడం బట్టి తనకి ఏం కావాలో ఈ స్తోత్రం ద్వారా, అనగా ఈ స్తోత్రం పఠనం చేయబోయే మనందరికి కూడా ఏం కావాలో తనకు తెలుసు. అంటే మనకి ఏం కావాలో తెలిసి దాన్ని ప్రతిపాదించే నామంతో పరమాత్మను పిలిస్తే ఆయనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం కూడా ఇళ్లలో కోపంగా పిలిస్తే మన సంగతి ఏమైనా ఆయనకు తెలిసిపోతుంది. ప్రేమగా పిలిస్తే నెలాఖరి దగ్గర కాబట్టి ప్రేమగా పిలుస్తారు, కారణం జీతం వస్తుంది కాబట్టి. అప్పుడు తెలుసుకున్నాము అంటే అట్లీస్ట్ ప్రేమ పుట్టిందంటే ఏదో ఉంది లెక్క కదా, వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే మన యొక్క ఆ పిలుపుల్లో శబ్దాన్ని బట్టి ఇది కోరిక, ద్వేషమా, ఇంకోటి అని వాళ్ళకి అర్థమైపోతుంది. అలాగే ముకుంద ఎన్ని పేర్లు ఉన్నాయి, అది ముకుందనామని చెప్పారు. విష్ణు సహస్రనామంలో ఒక్కసారి వస్తుంది నామం, ఒకేసారి 55వ శ్లోకంలో వస్తుంది. జీవో వినయిత సాక్షి ముకుందోమిత విక్రమ అంభో నిధి అనంతాత్మ మహార్దిశయోంతక కదా. కనుక ఈ ముకుంద అనే శబ్దం వాడడం బట్టి ఈ స్తోత్రం ద్వారా తనకి, అలాగే
ఆ స్తోత్రాన్ని అవలంబించడమే మనకి ఒక మాట చెప్పాలంటే జీవకోటికి, ఇందాక చెప్పాలంటే భగ్న ప్రేమికులందరికీ. ఎవరైతే భగ్న ప్రేమికులు భూమి మీద ఉన్నారో అంటే ప్రేమకు పూర్ణత్వం పొందిన వాళ్ళు, అంటే మనందరం అదొకస్తాం. మనందరికీ ఏం కావాలో ఆయన గారు ఈ నామాన్ని వాడటం ద్వారా స్పష్టం చేశారు. ముకుంద ముక్తిని దదాతి ఇది ముకుంద. ఇప్పుడు అందరూ ముక్తి కావాలి. ముక్తి అంటే విడుదల, అదే మోక్షం. మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? ఇందాక చెప్పినట్టుగా అశాంతి నుంచి విడుదల. అలాగే అశాంతి నుంచి విడుదల అంటే శాంతి వస్తేనే అశాంతి నుంచి విడుదల, అంటే శాంతి ప్రాప్తి రూపమైనటువంటి అశాంతి నుంచి విడుదల ఏదైతే ఉందో అదే ముక్తి. అశాంతి నుంచి ముక్తి పొందాలి. అంటే చాలామంది సుఖం తక్కువైనా పర్వాలేదు, డాక్టర్ గారు నేనేం పెహలవాన్ అవ్వక్కలేదు, నేనే కోణలు ఎక్కక్కలేదు, కొంచెం నా పని నేను చేసుకున్నట్టుగా మీరు చేయించారు అంటాం. అంటే దుఃఖం తగ్గించు, సుఖం తగ్గ నేనే సింహాచల పర్వతం ఎత్తను, గోవర్ధన పర్వతం ఎత్తను, అలాంటి పనులేం చేయను, ఇంట్లో పత్రమే ఎత్తనని అక్కర్లేదు. నా పని నేను చేసుకుంటే చాలు. ఏం అవ్వకుండా అలా నా పని చేసుకుని మెట్లు ఎక్కడ లిఫ్ట్ వెళ్తాను. సరేనా? అందువల్ల నాకు దుఃఖం లేకుండా చేయండి డాక్టర్ గారు అంటే ముందు మనం కోరేది దుఃఖరాహిత్యం. ఈ దుఃఖరాహిత్యం కలిగాక అప్పుడు మనకు ఎలా ఉంటుంది తెలిసినా అందరూ స్పీడ్గా పరిగెట్టేస్తారు అనుకోండి. డాక్టర్ ఎంత చేసేటంటే పరిగెట్టి తెచ్చేవచ్చు కదా అదే సంగతి. ముందు చదువుతాం, అప్పుడు ఇంకోటి ఆడతారు అంటే ఈ గారికి రాదేమో అని చెప్పి ముందు ఇది. అంటే ముందు దుఃఖరాహిత్యం, తర్వాత ఆత్యంతిక సుఖము. ఈ రెండు కలిగితే కేవలం దుఃఖరాహిత్యం వల్ల మనకు కుదరదు. ఆత్యంతిక సుఖం అంటే తిరిగి మళ్ళీ ఇప్పుడు దుఃఖరాహిత్యం పొందే మళ్ళీ వచ్చేసారకి, అందుకే మళ్ళీ తిరిగి దుఃఖం ఎంటర్ అవ్వకుండా ఉండే స్థితి కావాలి. అది ఆత్యంతిక సుఖము, అదే మోక్షం కదా. ఈ రెండు కావాలి. ఇప్పుడు నీటికి వేరుపడిన చేప ఏం కోరుకుంటుంది? నీటితో కలిగినటువంటి ఎడబాటు ఏదైతే ఉందో ఈ ఎడబాటు నుండి శాశ్వత విముక్తి కోరుతుంది. చాలా తెలివైన చేప అది. నీటితో కలిగినటువంటి ఎడబాటు నుండి తాత్కాలిక విముక్తి కాదు, శాశ్వత విముక్తి. అంటే ఒకటే చెప్పింది, ఎప్పుడూ నేను నీలోనే ఉంటాను. ఇంక నీ నుంచి నేను ఎప్పుడు కూడా ఏ కారణం కూడా బయట రావడానికి వీల్లేదు. అది నీటిలో ఉంటేనే ఆ ఎడబాటు నుండి శాశ్వత విముక్తి పొందినట్టు అవుతుంది, కానీ ఇంకో రీతిగా అవ్వదుగా. సో ఈయన ముక్తి కోరుతున్నాడంటే ఆయన ఏం కావాలో 4వ శ్లోకంలో చెప్పిస్తాడు. అది రేపు వస్తుంది ఎలాగో తనకి ఏం కావాలో స్పష్టం చేస్తాడు. అదే ఈ అడగబోయేది. అదే అవిస్మృతి స్వచరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాద. అది అడుగుతాడు 4వ శ్లోకం. అది అలాగే చెప్పుకుందాం. కనుక ఆయన గారు అడుగుతున్నది ముక్తిని అడుగుతున్నాడు కనుక ఇందాక చెప్పినట్టుగా దుఃఖరాహిత్యం, శాశ్వత దుఃఖరాహిత్యం అంటే శాశ్వత ఆనంద ప్రాప్తి. ఈ రెండు నువ్వు కలిగించవలసి ఉంది కాబట్టి ఆయన ముకుంద అనిపించాడు. అయ్యా సార్, తమరు మా విషయంలో చేయవలసిందల్లా మాకు మీరు ముక్తిని ప్రసాదించాలి. మీతో మాకు కలిగినటువంటి ఎడబాటు ఏదైతే ఉందో ఆ ఎడబాటు నుండి మమ్మల్ని రక్షించుగాక. అందుకోసం నేను నిన్ను స్తోత్రం చేయడానికి బయలుదేరుతున్నాను అని చెప్పి ఈ మహాత్ముడు గారు ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నాడు. ఇందులో ప్రతిపాదింపబడిన భక్తి ఏదో ఉద్రేక భక్తి కాదు, జ్ఞాన వైరాగ్యపూర్వక భక్తి. భక్తి ప్రధానంగా కనిపిస్తుంది, అడుగులు ఊరంత జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైనా భక్తిని గుర్తుపెట్టుకోండి, జ్ఞాన వైరాగ్యాలు లేని భక్తి భక్తి అవ్వదు, అది ఉద్రేకం అవుతుంది. సమగ్రమైన జ్ఞానం ఉండాలి, సమగ్రమైన వైరాగ్యం ఉండాలి, అప్పుడే సమగ్రమైన భక్తి అవుతుంది. ఈ మూడింట్లో ఏది ఒకటి చెప్పినా మిగతా రెండు సమగ్రంగా ఉంటేనే సమగ్రం అవుతుంది. సమగ్ర జ్ఞానం అంటే తప్పకుండా సమగ్రమైన భక్తి ఉండాలి, సమగ్రమైన వైరాగ్యం ఉండాలి. ఆయన గారి ఆత్మజ్ఞానం తెలిసింటే ఊర్లో ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు, వాడు వైరాగ్యం లేదు అంటాం, సందేహం లేదు, అందులో సందేహం లేదు, కుదరదు అది. ఆయన గారు మహాభక్తుడండి, వీళ్ళని వాడిని తిడుతుంటాడు, వాడికి జ్ఞానం లేదని అర్థం. సరేనా? ఆయన గారు మహావైరాగ్యవంతుడండి, సరేనా? మరి ఈ ఆలయానికి వాడాడు, వాడు భక్తులు కాదు, కుదరదు. ఇవన్నీ ఒకటి ఉంటే మిగతా రెండు సమగ్రంగా ఉంటేనే అది కంప్లీట్ అవుతుంది. కనుక అటువంటి జ్ఞాన వైరాగ్యపూర్వక భక్తిని అంటే నిష్కపట భక్తి. నిష్కపట భక్తి అంటే భక్తికి ఏదో వెలకట్టడం కాదు. నేను దేనికోసమే నీ దగ్గర రావటం లేదు, నేను నీకోసమే నీ దగ్గర నాకు కావాల్సింది నువ్వే. అంటే మోక్షహితమైన భక్తి. నువ్వేదో ఇస్తావని అడగడానికి రావటం లేదు, ఇచ్చిన నాకు అక్కర్లేదు కూడా. అంటే కపటం లేని భక్తి ఇక్కడ ఈ మహాత్ముడు చేస్తున్నది అదే. ఈ స్తోత్రం ద్వారా అటువంటి భక్తి, సమగ్ర భక్తి జ్ఞాన వైరాగ్యాలమైనటువంటి ఈ స్తోత్రాన్ని మహాత్ముడు రచన చేయబోతూ ముందు ఈ యొక్క చరిత్ర గురించి 4 మాటలు చెప్పి ముందుకు వెళ్తాం. అప్పుడు ఈ కులశేఖరుడు
ఈయన పేరు కులశేఖరుడే. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లు పేర్లు వినే ఉంటాం. అలాగే శైవ సంప్రదాయంలో నాయన్మార్లు, నాయనార్లు అంటే నాయన్మార్లు. ఆళ్వార్లు అంటే విష్ణు భక్తిలో మునిగినవారు, విష్ణు పారవస్యంలో మునిగినవారు. మునిగిన అనే పదాన్ని ఆళ్వార్ అంటే ద్రవిడ పదం, ద్రవిడ భాష. ఆళ్వార్ అంటే మునిగినవాడు, నీటిలో మునిగినవాడు పైకి కనిపించదు, తలకాయ లోపలికి వెళ్ళిపోతుందిగా. అలాగే వీళ్ళు నిరంతర విష్ణు పారవస్యంలో మునిగినవారు. వీళ్ళు 12 మంది. 12 మంది దగ్గర శ్లోకం పేరు చదువుకున్నాం. వైష్ణవ సంప్రదాయంలో ఆ శ్లోకాలు చదువుతారు. శ్రీభక్తిసార కులశేఖర యోగివాహ అని అందులో ఒకటి వస్తుంది. ఆ ఆళ్వార్లో 12 మందిలో ఇప్పుడు ప్రస్తుతం తిరుపావే జరుగుతుంది కదా, గోదాదేవి ఆవిడ ఒక ఆళ్వారు. భూతం అంటే భూతయోగి ఆయన ఒకరు. భూతం సరస్వ మహదాహ్వయ భట్టనాథ శ్రీ అంటే అక్కడ గోదాదేవి. భక్తిసారుడు ఒక ఆయన. కులశేఖర యోగివాహాం భక్తాంధిరేణు, ఆయనే తొండరడి కొడి ఆళ్వారు. ఓ సినిమా మీ అందరూ చూసే ఉంటారు, విపరనారాయణ, భానుమతి తీసుకుంది. ఆ విపరనారాయణ ఏదో కాదు, ఈ ఆళ్వారి చరిత్ర. ఆయన పేరు తొండరడి కొడి ఆళ్వారు, ఆయనే భక్తాంధిరేణు అంటారు. అలాగే పరకాల యతీంద్ర విశ్రాం శ్రీమత్ పరాంకుశముని ప్రణతోత్సవం నిత్యం 12 మంది వీళ్ళు. 12 ఆళ్వార్లు అంటారు, 12 మంది. అందులో గోదాదేవి ఒక ఆవిడదే వ్రతం నడుస్తుంది కదా. అందులో కులశేఖరుడు ఒకడు. సరే మిగతా వాళ్ళందరూ కూడా ఆ కాలం బట్టి వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ కులాలు బట్టి ఆ రోజున సమాజం బట్టి వాళ్ళు చాలా అంత్య కులాల్లో పుట్టిన వాళ్ళు చాలా మంది కూడా. ఒక కులశేఖరుడు మాత్రం చక్రవర్తిగా పుట్టినవాడు. ఈయన చరిత్ర చెప్పుకుంటే ఈయన గారు కాస్త కేరళ దేశంలో ఆవిర్భవించాడు మహాత్ముడు. ప్రస్తుతం ఏదైతే కేరళ అంటున్నాం, ఆ కేరళ దేశంలో కొల్లి నగరం ఆ రోజులో ఉన్న పేర్లు, లేదు కుక్కుటకూటం, లేదు కోళ్లకూరు, లేదు తిరువంజిక్కడం, ఇవన్నీ పేర్లు దాని పేర్లే. ఈ 4 ఆ పేర్లు. అటువంటి ఆ పేర్లతో కూడినటువంటి ఆ గ్రామంలో అంటే ఆ ప్రాంతంలో దృఢవ్రతుడు అనే ఒక రాజు, ఈ తండ్రి గారి పేరు దృఢవ్రతుడు. ఆ మహాత్ముడికి ఇది పుట్టినవాడు. ఎందుకంటే చక్రవర్తి అయితే అవ్వచ్చు కానీ వీళ్ళ తండ్రి గారి సంగతి. భగవద్భక్తి లేని శరీరం ప్రాణహీన శరీరం వంటిది కనుక, ప్రాణం లేని శరీరం వంటిది కనుక ఆ మహాత్ముడు ఆ లోపం లేదు. మహాభక్తుడికే మహాభక్తుడు పుడతాడు. ఈ దృఢవ్రత మహారాజు గారు చాలా గొప్ప భక్తుడు, గొప్ప విష్ణు భక్తుడు. కానీ చాలా కాలం సంతతి లేదు. మొత్తం మీద ఆయన గారు తన భార్యతో కలిసి తపం ఆచరిస్తే స్వామి కాస్త ప్రత్యక్షమయ్యాడు. మహావిష్ణువు ప్రత్యక్షమై ఇగో నా తేజస్సు నీకు పుడుతుంది అని ఆ మహాత్ముడు కాస్త చెప్పడం జరిగింది. స్వామి యొక్క కౌస్తుభమణి ఏదైతే ఉందో, మహావిష్ణు శరీరంలో కౌస్తుభమణి ఉంటుంది. ఆ కౌస్తుభమణి అంశగా ఈ మహాత్ముడు పుట్టాడు. నందకం అనే ఖడ్గం అంశగా అన్నమయ్య పుట్టాడు. అలాగే కౌస్తుభమణి అంశగా ఈ మహాత్ముడు ఆవిర్భవించడం జరిగింది. కలియుగం ప్రారంభమైన తర్వాత 28వ సంవత్సరం. ఇప్పుడు 2017 అంటున్నాం కదా, 28. ఇది కలియుగం ప్రారంభమయ్యాక. యేసుక్రీస్తు గారి దగ్గర ప్రారంభిస్తే ఒక శకం బయలుదేరిందిగా. మనకి 2000 సంవత్సరాలు కాదు, చాలా జరిగాయి అంత ముందు. కానీ యేసుక్రీస్తుని ఒక మార్జిన్గా పెట్టుకున్నాం. కానీ ఆయన నుంచి ప్రారంభిస్తే 2017 అంటున్నాం ప్రస్తుతం. సో ఆ కలి ప్రారంభంలో 28వ సంవత్సరంలో ఈ మహాత్ముడు సౌరమానం ప్రకారం, తమిళియన్స్ కాబట్టి వాళ్ళు సౌరమానం చూస్తారు, చాంద్రమానం చూడరు. పరాభవ అంటే మన చాంద్రమానం ప్రకారం వాళ్ళది కుంభమాసం. కుంభం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు సూర్యుడు ఇందులో ప్రవేశించాడు, మకరంలో ప్రవేశిస్తాడు ఎప్పుడు? సంక్రాంతి. ఆ తర్వాత కుంభంలోకి వెళతాడు, అంటే ఫిబ్రవరి. ఇప్పుడు మన బట్టి ఫిబ్రవరి, మన బట్టి మాఘమాసం. ఆ కుంభమాసంలో పునర్వసు నక్షత్రంలో ఈ మహాత్ముడు కాస్త ఆవిర్భవించడం జరిగింది. పరాభవ మాఘ శుద్ధ దశమి. శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుల వారు అంబసేవి మీద ఆయన శ్రీయాన్ని జన్మ జరిగింది. అష్టమి నాడు, నవమి లేదు, దశమి గురువారం నాడు ఈ మహాత్ముడు ఆవిర్భవించారు. అందువల్ల సింహాచల క్షేత్రంలో అవసరంగా కార్యక్రమం చేస్తారు. ఎప్పుడు? మాఘమాసంలో మాఘ శుద్ధ దశమి నాడు. ఈ మహాత్ముడు సరే మరి ఒక భక్తి వైభవంతో పుట్టినవాడు కనుక శ్రీరామచంద్రుడు కృష్ణ పరమాత్మ ఇది ఇష్టమైన దేవతలు. ఆయనలాగా పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. కులశేఖరుడు అని పేరు పెట్టిన కారణం కులానికి ఒక అలంకారం అంటే కూడా మహాత్ముడు. సరే మొత్తం మీద ఈయనకి ఉపనయన విద్యాభ్యాసాలు కాస్త అయ్యాయి. గురువు గారి దగ్గర చక్కగా విద్య నేర్చుకున్నవాడు. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలన్నీ కూడా సంప్రదాయబద్ధంగా నేర్చుకున్నవాడు. గురువు గారిని సాక్షిగా పెట్టుకుని వేదంలో సర్వశాస్త్రాల్లో ప్రావీణ్యుడు అయ్యాడు. క్షత్రియుడు కాబట్టి ధనుసు విద్య కూడా చక్కగా నేర్పారు. మొత్తం మీద ధనుసు విద్యా పారంగతుడు అయ్యాడు కదా. మా తండ్రి గారు చుట్టూ ఉన్న సామ్రాజ్యం వాళ్ళందరూ తండ్రి గారికి బానిసలుగా మారాలి. క్షత్రియుడికి అది ఉంటుంది. అందువల్ల ఈయన
దిగ్విజయ యాత్ర కోసం బయలుదేరి మొత్తం అందరినీ కూడా ఓడించి ఇది అప్పటికింకా పట్టాభిషేకం అవ్వలేదు, ఇష్టపడి ధనుల నుంచి నేర్చుకున్నవాడు వెళ్ళి మొత్తం అందరి రాజులను కూడా జయించి వాళ్ళ కానుకల నుంచి తండ్రి పాదం మీద సమర్పించాడు. అలా చేయడం పుత్రుడై పుట్టినందుకు తండ్రి గారి కీర్తిని పెంచాలి, అది క్షత్రియులకు ధర్మం. అది మొత్తం మీద ఈ విధంగా చేశాడు. దిగ్విజయ యాత్ర కాస్త అవగానే యువరాజు పట్టాభిషేకం చేశాడు. తండ్రి గారు అప్పటికి ఇంకా ఉన్నారు, యువరాజు పట్టాభిషేకం. మొత్తం మీద తండ్రి గారు అనుమతి చేత ఒక శ్రీరామచంద్రుడు ఎలాగైతే దుష్ట నిగ్రహం శిష్టపాలన చేశాడు, ఈ మహానుభావుడు కూడా పరిపాలిస్తాడు. సాక్షాత్ రాముడే మళ్ళీ వచ్చి పుట్టాడా, అటువంటి చక్రవర్తిని ప్రజలు చూడలేదు. మళ్ళీ రామరాజ్యంలాగా కనిపిస్తుంది, రెండో రామరాజ్యంలాగా. మొత్తం మీద ఆ పుత్రుడి యొక్క ఆ వైభవాన్ని ఇవన్నీ చూసి ఈయన కూడా వయసు వచ్చిందని చెప్పి ఈయన ఆ పిల్లవాడికి పట్టాభిషేకం చేసి ఈయన కాస్త వనాలకు వెళ్ళిపోయాడు దృఢభరత మహారాజు. మొత్తమే ఈయన గారు చుట్టూ మంత్రులు వీళ్ళందరినీ కూడా ధర్మాత్మలు పెట్టుకుని వెంటనే ఓ మాట ఆయనకి, సరే నేను రాజ్యపాలన బాగానే చేస్తున్నాను, నా వరకు నేను వీళ్ళకి కష్టం లేకుండా చూసుకుంటున్నాను సరే, కానీ వీళ్ళకి భగవంతుడితో వీళ్ళకి ఒక సమాగమం కల్పించాలి. తండ్రి అన్నవాడు రాజు అన్నవాడు భగవద్భక్తిని పెంచేవాడిగా ఉండాలి సంతతికి, ప్రజలకి కదా. అందువల్ల ఈయన గారు ఉద్దేశం నిరంతరం అంటే ఈయన గారు ప్రస్తుతానికి ఎలా ఉన్నాడు కానీ ఈయనకి వైష్ణవ దీక్ష ఇవ్వాలి అని మహావిష్ణువు గారు కాస్త సంకల్పించి ఇంక వేరే ఆచార్యులు ఎవరో కాదని విశ్వక్సేనుడినే పిలిపించాడు. విశ్వక్సేనుడు అంటే మహావిష్ణువు యొక్క సైన్యాధిపతి. ఆయన గారిని పిలిచి నువ్వు వెళ్ళి గురుస్థానంలో నిలబడి ఆయన గారికి వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆయనకు అవసరం